హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. ఈ మధ్య కొన్ని వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి తన కజిన్ పెళ్ళికి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ప్రముఖులు వచ్చి ఆయన్ని కలవటం. 'సూర్య', 'కార్తీ' లాంటి హీరోలు, అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి 'స్టాలిన్' గారు, అలాగే 'విజయ్', హ్మ్. మరో హీరో, పార్టీ అధినేత. ఇంకా చాలామంది వచ్చి కలవటం. అయితే దీన్ని చూసి ఒక ఛానల్ ఒక వాడి పేరేంటో, ఆ ఛానల్ ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. ఏంటి సినిమా హీరోలంటే పెద్ద ఇదా? సినిమా హీరోలు పాలిటిక్స్‌కి ఏంటి? పాలిటిక్స్‌లో రాణిస్తారా? సినిమా హీరోలకి ఏమన్నా ఉందా? అది ఇది అని మాట్లాడుతున్నారు. అరే! పవన్ కళ్యాణ్ ఎవరు? సినిమా హీరో కదా! ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చి రాణించట్లేదా? ఆ! సినిమాలకి, పాలిటిక్స్‌కి చాలా సంబంధాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా. ఎన్టీ రామారావు, ఎంజీఆర్, అమితాబ్ బచ్చన్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, ఇంకా చాలా 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 మంది, జమున గారు. హ్మ్. ఏంటి ఈ సినిమా హీరోలు? సినిమా హీరోలు వస్తే ఎవరైనా వస్తారు. అందుకే వచ్చారు. పెద్ద అది ఇది అని మాట్లాడుతూ, తర్వాత కమల్ హాసన్ గారు ఆయన పార్లమెంట్‌లో వస్తున్నాయి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని ఏదో ఇష్యూ కోసం దాన్ని ఒక ప్రాసగా ఏదో వాడుకుంటే, జగన్నాథ రథచక్రాలని చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో, నీకేం తెలుసు కమల్ హాసన్? నువ్వు పాలిటిక్స్‌లో పారిపోయావు. నువ్వు చెన్నైలో చేసుకో. ఆంధ్ర గురించి నీకెందుకు అని మాట్లాడతాడు వాడు. ఒక ఎదవ. ఆ! కమల్ హాసన్ గురించి మాట్లాడేవాడివి నువ్వు. అసలు నీకు రాజకీయాలంటే అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, కలిశారు వాళ్ళందరూ. అభిమానులు పెట్టుకున్నారు వీడియోలు. ఎవరిని విమర్శించలేదే. ఏ ప్రభుత్వాన్ని విమర్శించలేదే. మా నాయకుడితో వీళ్ళొచ్చి కలిశారని చెప్పుకున్నారు. తప్పేంట్రా? దాన్ని పట్టుకొని ఎక్కడో ఖాళీ వాళ్ళకి ఇంత ఉందా అని చెప్పి, ఇంత ఇదని. ఇంకొకడు నాకు కామెంట్లు పెడతాడు. ఇద్దరు తెలివిలేని వాళ్ళు కలిశారు. అంటే విజయ్, జగన్మోహన్ రెడ్డి తెలివిలేని వాళ్ళట. చాలా అభివృద్ధి పదంలో పోతోంది ఏపీ. చూడండి అని పెడతాడు నాకు కామెంట్స్. నేను వీడియో చేస్తే. ఒక్కటి చెప్పండి మీరు చేసింది. నేను 100 చెప్తా జగన్ చేసింది. దమ్ముందా మీకు? తప్పించుకోవడానికి ఏదో దాన్నేమంటాం, మనస్తృప్తి కోసం ఏదో బింకంగా మాట్లాడుతున్నారు తప్ప ఏమీ లేదు. అది జనాలందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి.